వెల్కమ్ టు యోయో టీవీ. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు సరైన సమయంలో సరైన పౌష్టికాహారం అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం గత 2 దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో మన రాష్ట్రంలో కూడా అమలవుతుంది. కానీ అందులో పనిచేస్తున్న ఆ పథకాన్ని అమలు చేస్తున్న ఈ మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి సరైన సమయంలో వేతనాలు అందిస్తలేరని రాజన్న జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరిగింది. మనతో పాటు మాట్లాడడానికి సిపిఎం సీనియర్ లీడర్ శ్రీధర్ గారు ఉన్నారు. అసలు వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని వారి మాటల్లోనే విందాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి, మధ్యాహ్న భోజన పథకం కింద వాళ్ళు పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఈరోజు ధర్నా నిర్వహించడానికి గల కారణాలు ఏంటి? ముందుగా యోహో టీ యాజమాన్యానికి మా సిపిఎం పార్టీ పక్షాన కార్మిక వర్గం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, మాకు ఈ అవకాశం కల్పించినందుకు. ఎందుకంటే మీ ఛానల్ ద్వారా ప్రభుత్వ దృష్టికి పోతే కనువిప్పు కలుగుతుందని ఒక ఆశాభావం కూడా మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. గత 25 సంవత్సరాల నుంచి మొదలుపెట్టుకుంటే గౌరవనీయులు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి మొదలుపెట్టుకుంటే నేటి కేసీఆర్ ప్రభుత్వం దాదాపు ఒక 25 సంవత్సరాలు గడిచిపోయినా కూడా కార్మికుల స్థితిగతులు మాత్రం ఎక్కడేసిన గొంగడు అక్కడే మాదిరిగా ఉండిపోయినాయి తప్ప కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతుల మీద రాజకీయాలు చేస్తున్నాయి తప్ప రైతు ప్రభుత్వం చెప్పుకుంటుంది తప్ప కానీ మరి కార్మిక ప్రభుత్వాలు అని చెప్పుకున్న పరిస్థితి కూడా ఈ గత 30 ఏళ్ళను చూసుకుంటే ఎక్కడ కనబడడం లేదు. మరి పేరుకేమో అట్టహాసంగా కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ పథకాల రూపకంలో ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ మరి వాళ్ళ జీతభత్యాలకు వచ్చే వరకు నెలల తరబడి సంవత్సరాల తరబడి మరి జరుపుకుంటూ పోతే వారి కుటుంబాలు ఏ రకంగా బతుకుతాయని చెప్పి ఎన్నో సందర్భాలలో గత కేసీఆర్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి కూడా నిమ్మకు నీరెత్తిన వ్యవహారం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారెంటీల స్కీముతో అధికారంలోకి వచ్చింది. అలాగే మధ్యాహ్న భోజన కార్మికులకు మేము అధికారంలోకి వస్తే నెలకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చి కల్లిబొల్లి మాటలతోటి ఓట్లు తీసుకొని ఇలా గద్దెనేకి 6 నెలలు దాదాపు 9 నెలలు కావస్తున్నా కూడా వారిని పట్టించుకోకపోవడం మొన్న గత అసెంబ్లీలో కూడా మీరు చూశారు. కార్మికుల ఊసే అనేది లేకుండా కార్మికుల సబ్జెక్ట్ అనేది లేకుండా పోయినందుకు కూడా చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం మా యూనియన్ తరఫున. అసలు కార్మికులు ఇప్పటి వరకు కార్మికులు ఎన్ని నెలలు వేతనాలు అందాల్సి ఉంది, అసలు వారికి నిర్ణయించిన ధర ఎంత? ఇప్పుడు కోడిగుడ్ల విషయం కావచ్చు, బియ్యం విషయం కావచ్చు. బియ్యం అంటే ప్రభుత్వం నుండి డైరెక్ట్ వస్తుంది. ఈ కోడిగుడ్లు వీళ్ళు కూరగాయలు మిగతా సామాగ్రి వంట సామాగ్రి అంతా వీళ్ళే కొనుక్కుంటారు. అసలు గిట్టుబాటు అవుతుందా? రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయి. అసలు ఎంత నిర్ణయించింది గవర్నమెంట్, వాళ్ళకు గిట్టుబాటు అవుతుందా? గత కేసీఆర్ ప్రభుత్వం వీరికి గౌరవ వేతనం పేరుతో 1000 రూపాయలు ఇవ్వడం ప్రకటించినారు. అది అతి గతి మాత్రమే ఇచ్చిరు తప్ప కానీ దాదాపు మొత్తం వీళ్ళ వ్యక్తిగత జేబుల నుంచి గుడ్ల పైసలు కానీ కూరగాయల పైసలు కానీ వీరి సొంత జేబుల మీదకెళ్ళి మహిళలు బంగారం తాకట్టు పెట్టి ఇప్పటికి ఒక్కొక్కరికి 60,000, 70,000, లక్ష రూపాయల దానికి కూడా బకాయిలు ఉన్న పరిస్థితి ఇలా మన కళ్ళ ముంగడ కనబడుతున్నాయి. మరి పేరుకేమో గత జరిగిన ప్రభుత్వం 1000 రూపాయల పేరిట చెప్పింది. మరి ఇప్పుడు ఆ ప్రభుత్వం జరిగిపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు ఇస్తా అని చెప్పి గౌరవ వేతనం చెప్పి ఇప్పుడు 6 నెలల నుంచి వారికి జీతాలు లేవు. అలాగే గత సంవత్సరం అక్టోబర్ నుంచి కోడిగుడ్ల బిల్లులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి తప్ప కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయినా కూడా మరి కార్మికుల జీతభత్యాలు ఏంది, వారి పెండింగ్ బిల్లుల మీద దృష్టి పెట్టకపోవడం కూడా అదొక ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. బడ్జెట్లో ఏమన్నా రిలీఫ్ వచ్చిందా వీళ్ళ కార్మికుల గురించి? ఇలాంటిది ఏమీ లేదు. బడ్జెట్లో కార్మికుల ఊస అనేది లేదు. కానీ ఈ మధ్యనే రైతు రుణమాఫీ అని చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఈ కార్మికుల విషయంలో ప్రభుత్వాలు వైఖరి ఇలా ఎందుకు ఉంటుంది? కార్మికులను ఏ ప్రభుత్వాలైనా ఏ బూర్జో రాజకీయ పార్టీలైనా కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా చేసే లెక్కనే కనబడుతుంది. ఎందుకంటే మన ఉదాహరణ చూసుకుంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జరిగిపోయింది 10 ఏళ్ళు, కేసీఆర్ ప్రభుత్వం జరిగిపోయింది 10 ఏళ్ళు, అంటే మినిమం 20 ఏళ్ళు పరిపాలన జరిగిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. ఈ ప్రభుత్వం కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి. కాకపోతే వ్యక్తులు మారుతురు తప్ప కానీ వారి సిద్ధాంతం వాళ్ళ ఆచరణ మాత్రం ఒకటే. కార్మికులను కట్టుబానిసలుగా ఎట్టి సాకిరీ చేయించుకోవడమే వాళ్ళ ఏకైక ప్రధాన ఎజెండాగా ఉన్నదని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు 6 నెలల నుంచి జీతాలు అందుతలేవు అంటారు. మరి ఎట్లా వాళ్ళకి సామాగ్రి ఎట్లా వస్తుంది, వాళ్ళు ఎట్లా బతుకుతారు మొత్తానికి? అది మీరు అన్వేషణ చేయాలి, పత్రికా ముఖంగా ప్రభుత్వ దృష్టికి మీరు తీసుకోవాలని మేము భావిస్తున్నాం. ఓకే, అంటే మొత్తానికి గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటారు? సో వారికి అంటే కనీస వేతనం ఎంతవరకు, వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ఎంత డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు, మీ డిమాండ్ ఏంటి చెప్పండి? మధ్యాహ్న భోజన కార్మికులకు కనీసం 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మా ప్రధాన డిమాండ్గా ఎజెండాలో ఉన్నది. 15,000 రూపాయలు ఇవ్వాలని మేము కోరుకున్నప్పటికీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేము 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి
వాగ్దానం కూడా ఇవ్వడం జరిగింది. ఆ వాగ్దానం ఎన్నికల ముందు ఆ వాగ్దానం ఇచ్చి అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తున్నా కూడా మరి ఆ వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకుంటలేదన్నది ప్రభుత్వ విజ్ఞానానికే వదిలేస్తున్నాం. ఎందుకంటే వారి స్థితిగతులు చాలా అగమ్య గోచరంగా ఉన్నాయి. ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటుంది, వారికి కుటుంబం, భార్య, పిల్లలు, ఖర్చు, రోగం, రొప్పు సర్వం ఉంటుంది. మరి ఇది కూడా ప్రభుత్వాలు తెలుసుకోకపోతే ఇంతకంటే సిగ్గుమాలిన చర్యగా మరొకటి ఉండదని చెప్పి మేము సిఐటిగా భావిస్తున్నాం. ఓకే, ఇది మొత్తానికైతే 6 నెలల నుండి కార్మికులకు జీతాలు లేవు. సరైన వారికి మార్కెట్లో ఉన్న రేటు ప్రకారం వాళ్లకు ధర నిర్ణయించి ప్రభుత్వం అందించాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. ఓవర్ టు స్టూడియో.